నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, మద్దిపాడు మండలం గార్లపాడు గ్రామంలో మండల పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. చెప్పండి, ఇదే బియ్యం. ఇది బియ్యం ఏ బియ్యం? ముందు ఏం చేశారు కదా, ఏ బియ్యం ఎవరు చెప్తారు? సన్న బియ్యం. ముందు ఉన్న బియ్యం టేస్ట్గా ఉందా, ఈ బియ్యం టేస్ట్గా ఉందా? ఈ బియ్యం. మీ ఇంటిలో చెప్పారా? అన్ని నచ్చుతుందా? అన్ని నచ్చుతుందా? ఈ యూనిఫామ్ వేసుకోలేదా? అందరికి ఫుల్ డ్రెస్ ఇచ్చారా? షూస్ ఇచ్చారా? టేస్ట్ చేయండి. కష్టంగా కొంచెం ఉంటే బాగుంటుంది. నీకు అయిపో వచ్చిందంటాడు. ఏం రాసావు? హోంవర్క్ ఇంటిలో రాయాలి. స్కూల్లో ఏం రాసావు? ఇక్కడ టెస్ట్గా ఉందా, ఇంటిలో టెస్ట్గా ఉందా? ఇక్కడే టెస్ట్గా ఉందా? మార్నింగ్ ఏం తిన్నావు? మార్నింగ్ ఉదయం ఏం తిన్నావు? ఇంటి దగ్గర ఏం తినొచ్చు? చికెన్. ఎక్కడ ఉందో ఐపీఎస్ తెలుసా? ఐపీఎస్ అంటే ఏంటి? పోలీసా? కలెక్టర్ తెలుసా? కలెక్టర్ తెలుసా? లేదా? పెద్ద అయినా మీరు పోలీసు ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి, తర్వాత Four cards out of station.
ఓకే. సెక్రటరీ ఇన్ఛార్జ్ ఎవరు? ఈ షాప్కి ఎవరు నోడల్? నోడల్ ఆఫీసర్ లీవ్లో పెట్టిందా? నోడల్ ఆఫీసర్ ఇక్కడ దీనికి ఈ షాప్స్ లో కార్డ్స్ ఎన్ని కార్డ్స్? టోటల్ కార్డ్స్ 222 దాంట్లో 30 to 65 20 మెంబర్స్. ఓకే. సో ఇప్పటిదాకా ఎన్ని మెంబర్స్ తీసుకున్నారు వాళ్ళు? మేడం ఇవాళకి ప్రైస్ 222 మేడం, ఇవాళ 60 మెంబర్స్ ఇచ్చారు. 60 ఇవాళ కార్డులు మనం డిస్ట్రిబ్యూషన్ చేసాం మేడం. 65 మీతో ఉన్న వాళ్ళు కూడా నేను డైలీ మంచి చేస్తాను. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించేందుకు ఒంగోలు నగరంలోని పిఐజీ ఫంక్షన్ హాల్ నందు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నెల రోజుల పాటు ఇంటింటికి తీసుకువెళ్లి విజయవంతం చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట జనమంత బట్టె నీ బాట. పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట జనమంత బట్టె నీ బాట. పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా, పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా, రణగర్జన చేసినవన్నా మా అన్నా జనార్దనన్నా. బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట జనమంత బట్టె నీ బాట. చంద్రబాబుతో అన్ని విధాలా చనుపుగా తిరిగి చంద్రబాబు గారి ఆశీస్సుతో ఒంగోలు అభివృద్ధి చేసినవు, నిధులను ఎన్నో తెచ్చినవన్నా పల్లె పల్లె అభివృద్ధి కోసము, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన వరాలు ప్రజలకు పంచావు, టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా, టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా. 1 year పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారి ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. రేపటి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి గాను మన అందరితో కూడా కష్టపడి డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఎలా చేయాలనే విషయాన్ని మన ముందు సభ్యులు మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ఏదైతే వాగ్దానాలు చేస్తున్నారో ఆ ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే అది ఒక ఎమ్మెల్యే గారు లేదంటే ఒక లేకపోతే మేయర్ లేదంటే కార్పొరేటర్లు లేదా డివిజన్ అధ్యక్షులు వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా మనందరం కూడా కార్యకర్తలు అందరూ, ఎందుకంటే మనం కష్టపడి పార్టీ గెలవాలి, ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని ఎంత కష్టపడైతే గెలిచిన తర్వాత ప్రభుత్వం మరి ఎలాగైతే హామీలని మనం చెప్తున్నామో ఆ హామీలన్నీ నెరవేర్చినంత వరకు ఖచ్చితంగా వాళ్ళని ప్రజల్లోకి తీసుకెళ్ళడం బాధ్యత ఎంతైనా ఉంది. దానికి గాను ప్రతి డివిజన్స్కి మరి కొంతమంది ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ డీటెయిల్స్ ఏదైతే ఇచ్చారో కంపల్సరీగా ఏదైతే డోర్ టు డోర్ క్యాంపెయిన్
చేసేటప్పుడు మరి వాళ్ళ దగ్గర తీసుకున్న ఫొటోస్ మన ఫేక్ కాకుండా ఖచ్చితంగా ఆ టైము ఆ యాప్ విధంగా మనం కరెక్ట్గా యూజ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి మనకు ఉన్నటువంటి అబ్జర్వర్స్ని ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రతిరోజు మానిటరింగ్ చేసుకున్నట్లయితే మరి ఖచ్చితమైన రిపోర్ట్ వస్తుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్కరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ విషయంలో అశ్రద్ధ చేయకుండా కష్టపడి పనిచేసి మరి మన ప్రభుత్వానికి అలాగే ముఖ్యంగా మన ఒంగోలు ఎమ్మెల్యే గారి శ్రీ రామచంద్ర జనార్దన్ రావు గారికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకున్నాను. పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రతి ఇంటికి మన ప్రభుత్వం స్వాతంత్రం చేసిన కార్యక్రమాలు తెలియజేయడం కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అయిన మన ప్రీతం నాయకులు రామచంద్ర జనార్దన్ రావు గారికి సమయాభావం వల్ల వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ సంవత్సర కాలంలో మన ప్రభుత్వం రాగానే మొట్టమొదట పెన్షన్ 3,000ని 4,000 చేయటం, అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం, అక్రమంగా చెత్త పన్ను వేస్తే చెత్త పన్ను రద్దు చేయటం, ఇవన్నీ కూడా అట్లా మొదలుపెట్టి అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 200 పైసలకు అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకే పేదవాడికి భోజనం పెట్టడం, తర్వాత మెగా డిఎస్సి 16,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేయటం, అట్లాగే మహిళలకి ప్రారంభం చేసిన విధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభించడం, అట్లాగే ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి 13,000 లెక్కన తల్లికి వందనం పేరుతోటి ఈరోజు 65 లక్షల పైచలకు విద్యార్థులందరూ కూడా తల్లికి వందనం ఇవ్వటం, అట్లాగే మళ్ళా రాబోయే రోజుల్లో ఈ నెలలో మన 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ పేరుతోటి 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే 14,000 మనం ఇచ్చే విధంగా 3 ఇన్స్టాల్మెంట్లో ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే అప్పుడు మొదటి ఇన్స్టాల్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి మనం ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు 15 నుంచి కూడా బస్సు ప్రయాణం రాబోతా ఉంది. అట్లాగే నిరుద్యోగులు కూడా 3,000 పెన్షన్ అనేది మనం ప్రారంభం చేసే విధంగా మన నారా లోకేష్ బాబు గారు కూడా ఈరోజు మన అనౌన్స్ చేయడం జరిగింది. కొద్ది రోజుల్లో నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వాలని చెప్పి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మనము సూపర్ 6లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలకి యువగల పేరుతోటి మనం ఇవ్వాలనుకున్నప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో 10 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించి అవన్నీ కూడా ఈరోజు మెటీరియల్ అయ్యి అగ్రిమెంట్లు తగ్గి పని ప్రారంభిస్తే దాదాపు 8 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఈరోజు ఎంఓఏలు తీసుకొని ఈ విధంగా యువతకి చేరువ వాళ్ళగా ఉంటాం. ఈ అట్లాగే అన్ని వర్గాల ప్రజలకు కూడా చేరువయ్యే విధంగా మన ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు కూడా మనం ఇచ్చిన హామీలు సూపర్ 6 అమలు దిశలో తొలి సంవత్సరమే ఎన్నో విజయాలు సాధించడం జరిగింది. గత ప్రభుత్వంలో మీకు తెలుసు నవరత్నాల పేరుతోటి ఏ రత్నం కూడా పూర్తి చేయని పరిస్థితి. మద్యపాన నిషేధం అన్నాడు, సొంత మద్యం తయారు చేసి మద్యమా విషయమా తెలియకుండా కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయే విధంగా మద్యపాన నిషేధ హామీ చేశారు. ఎంతమంది పిల్లలకు అంటే అమ్మ ఒడి పేరుతో ఇస్తానని చెప్పి ఒక్కొక్క పిల్లలకే ఇవ్వటం, అట్లాగే అన్నదాత సుఖీభవ 12,000 ఇస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 7,000 మాత్రమే ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000తో కలిపి ఇవ్వటం జరిగింది. ఈ విధంగా అన్ని హామీల్ని తొంగలో దొరికి అన్ని దుర్మార్గమైన పాలన, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, భూ కబ్జాలు, అన్ని ఒక రకమైన దళితుల మీద దాడులు, ఏం చేయాలో ఒక నిరంకుశ పాలన జరిగింది. ఎక్కడ కూడా ఏ పెట్టుబడిదారుడు ఏ ఇండస్ట్రియలిస్ట్ కూడా రాని పరిస్థితి, వచ్చిన పరిశ్రమల్ని మన తరిమి కొట్టిన పరిస్థితి. ఈ విధంగా
దుర్మార్గమైన పాలన అంతమొందించి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 4వసారి కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఈ సంవత్సర కాలంలోనే అనేకమైన ఘన విజయాలు సాధించడం అనేది కూడా మీ అందరూ చూశారు. ఇవన్నీ కూడా మనం ప్రజల్లో ఇంటింటికి తిరిగేటప్పుడు ప్రతిదీ తెలియజేసి రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేర్చడమే కాకుండా ఒంగోలు నగరంలో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో పోయిన 5 సంవత్సరాల్లో నాకు తెలిసి మా 2వ డివిజన్లో ₹1 పని కూడా చేయలేదు. ఇప్పుడు మనం నిధులు లేవన్నప్పుడు ఎలా చేసామో అందుకన్నా పట్టుదలగా 29 ధ్యేయంగా మన దాంట్లో చేయాలి, మనం మినిస్టర్ చేసుకుంటా మనం అందరూ కష్టపడి పనిచేయాలి. ఇప్పుడు అంతకన్నా కష్టపడి చేయాలి. మనం పనిచేసే వ్యక్తే ముందు రండి, పనిచేసే వ్యక్తిలో ఉండండి. డ్రామా చేసేవాళ్ళు ఎవరు బాగా కష్టపడి కష్టకాలంలో పనిచేసిన వాళ్ళు మహిళా సోదరులు ఎంతో కష్టపడి నేను కొన్ని సందర్భాలు రాజోద్రోడి ఆ రోజు మహిళా పనులు ఎంత కష్టపడి అందరూ యువకులు మహిళా పనులు ఎంత కష్టపడి వాళ్ళు పనిచేసేదండి. అలాగనే ఈ కార్యక్రమంలో విజయవంతం చేయాల్సిందిగా అలాగనే మాకు సార్ మీకు ఒక అనుభవం సార్, మాకు అబ్జర్వర్ మారవండి సార్, మాకు అబ్జర్వర్ ఉండవల్లి లోపం ఇచ్చారు. అది ఒకటి మాట్లాడు సార్. ఈరోజు మనం ఈ కార్యక్రమం పెట్టుకోవడంలో ముఖ్య ఉద్దేశం మనం ఈ సంవత్సరం కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం రెండు తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు కళ్ళుగా చూసేవి. ఒక పక్క అభివృద్ధి ఉంటుంది, ఒక పక్క సంక్షేమం ఉండదు. దీన్ని మనం బల్లగుద్ది చెప్పాలి. ఇంతకుముందు బండలు ఉండడం విధ్వంసం, కానీ మంది సంక్షేమము అభివృద్ధి ఈ రెండింటిని మనం పోల్చి చెప్పాలి. అభివృద్ధి ఎలా ఉంది, సంక్షేమం ఎలా ఉంది అనేది. అదేవిధంగా నేను ముఖ్యంగా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. మనం ఈ సామాజిక పింఛన్లు పెంచాలి. ఈ సామాజిక పింఛన్ని మే నెల వరకు నెలకి ఎంత ఇస్తున్నారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నాం? అప్పుడు ₹3,000, ఇప్పుడు ₹4,000. అదేవిధంగా వికలాంగులు ₹3,000, ₹6,000. అదేవిధంగా బిడ్డ మీద ఉన్నటువంటి వాళ్ళకి ₹15,000. ఈ విధంగా అప్పుడు ఇస్తున్నటువంటి అమౌంట్ ఎంత, ఇప్పుడు ఇస్తున్న అమౌంట్ ఎంత అనేది పోల్చి చెప్పాలి. అదేవిధంగా తల్లికి వందనం, అప్పుడు ఇస్తున్నటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత, ఇప్పుడు ఇస్తున్నటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత, అప్పుడు 8,000 కోట్లు ఇచ్చారు, ఇప్పుడు 8,000 కోట్లు ఇచ్చారు. ఇలాంటి తేడా. అదేవిధంగా మహిళలకు గ్యాస్, ఉచిత గ్యాస్, ఈ ఉచిత గ్యాస్ పథకము, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు, అదేవిధంగా రేపు ఉచిత బస్సు ప్రయాణము, రైతులకు రేపు సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తే అప్పుడు రైతు బంధువులు, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కూడా త్వరలో ఇస్తామని ఈరోజు లోకేష్ గారు అనౌన్స్ చేశారు. వీటన్నింటినీ కూడా మనం జనంలోకి తీసుకెళ్లి మన యొక్క అభివృద్ధిని తెలియజేయాలి. అదేవిధంగా మన నియోజకవర్గానికి వచ్చేది గత 2014 నుంచి 2019 వరకు అభివృద్ధి ఎలా ఉంది, 2019 నుంచి 2024 వరకు అభివృద్ధి ఎలా ఉంది, 2024 నుంచి జరుగుతున్న అభివృద్ధి ఏంటి? ఈ రోజు గ్రీన్ ఒంగోలు ఈ రోజు ఎక్కడ చూసినా కూడా మనం ఎంత నీట్ గా చేస్తున్నాను మన నాయకుడు జనార్దన్ గారు అనేది కూడా తీసుకోవాలి. మన ప్రభుత్వంతో పాటు మన యొక్క ఎమ్మెల్యేగా చేసే పనులు కూడా మనం జనంలో తీసుకోవాలి. అప్పుడే మనం ఈ నియోజకవర్గంలో మన అభివృద్ధిని మనం చెప్పుకోగలుగుతాం. కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా క్లస్టర్స్, యూనిట్ ఇన్ఛార్జెస్, డివిజన్ ప్రెసిడెంట్లు, బూత్ ప్రెసిడెంట్లు, వీళ్ళ వరకు ఈరోజు కబురు చేశాం. ముఖ్య నాయకులకి అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు కూడా చెప్పాను, మన జరిగిన 2 రోజుల ముందు మనకు అమరావతిలో మీటింగ్ పెట్టి 175 నియోజకవర్గాల్లో కూడా మనం సంవత్సరానికి మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో తెలియపరచాలి అనే ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు.
దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఉండే ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి మనం ఏ విధంగా చేస్తే ఏ విధంగా బాగుంటుందనే ఉద్దేశం కోసం ఈరోజు ఈ ఏర్పాటు చేశాం. వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా చూసుకున్నప్పుడు ఈరోజు అన్నీ కూడా కమిటీలు వేసుకున్నాం. ఇంకా 9, 10, 23 దశరాజపల్లి గ్రామం ఈ 4 మాత్రం కొన్ని డిస్టర్బెన్స్ కొన్ని ఆగినాయి. అది కూడా రేపు 7 లోపల కంప్లీట్ చేస్తాం. దాదాపు అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. కొత్త వాళ్ళందరూ కూడా మనం అవకాశాలు ఇచ్చాం. దాని పద్ధతిగా ఎవరైతే ఎన్నికల్లో కష్టపడ్డారో అందరినీ కూడా గుర్తించుకొని ఈరోజు కమిటీలోకి తీసుకున్నాం. ఈరోజు కమిటీలో ఉండే వాళ్ళందరూ కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎవరైనా కూడా ఒక పార్టీ ఒక పదవి కానీ ఒకటి వచ్చినప్పుడు సమాజంలో ఒక గౌరవం ఉంటుంది. ఒక డివిజన్ ప్రెసిడెంట్ అన్నప్పుడు ఆ డివిజన్లో ఉండేటప్పుడు డివిజన్లో అధికారుల దగ్గర కానీ ప్రజల్లో కానీ ఒక విలువ గౌరవం అనేది ఉంటుంది. పలానంతా డివిజన్ ప్రెసిడెంట్ రాని, అదే కానీ డివిజన్ ప్రెసిడెంట్ లేకపోతే బూత్ ప్రెసిడెంట్ లేకపోతే మీకు విలువ కూడా అదే మాదిరిగానే ఉంటుంది. కాబట్టి మనం ఒక పార్టీ గౌరవించినప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా పార్టీ విధి విధానాలని పార్టీ ఇచ్చిన ఆదేశాలని మనం ఎప్పటికప్పుడు దాన్ని కూడా మనం అమలుపరుచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో నేను పదే చాలాసార్లు కూడా నేను చెప్పాను. ఈరోజు కేఎస్ఎస్ వేసుకున్నాం, ప్రతి 60 మందికి ఒకరు పెట్టుకున్నాం. ఈరోజు ఒక బూత్కి వచ్చేటప్పుడు 20 మంది కేఎస్ఎస్ సభ్యులను పెట్టుకున్నాం. ఒక బూత్ ప్రెసిడెంట్ ఉన్నాడు. బూత్ ప్రెసిడెంట్ ఒక సీనియర్గా ఉండేవాళ్ళు, అనుభవం ఉండే వాళ్ళని పెట్టాము. అనుభవం ఉండే వ్యక్తి ఖచ్చితంగా కూడా ఆ 20 మంది కోఆర్డినేషన్ ఉండాలి అని చెప్పాను. కానీ మనం ఇంకా కూడా చాలామంది ఇంకా దాని మీద పోవట్లా. మీరు పోలేదు అన్నప్పుడు మీ దగ్గర ఉండే మీ వాళ్ళంతా కూడా మీతో పాటు రాదు. ఈరోజు ఆ 20 మంది ఎవరు అనేది మీరు కూర్చోలేకపోతే చెప్పి 10 సార్లు చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోలేకపోతే అది మంచిది కాదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. 4 బూతులు ఉంటాయి. 4 బూతులు ప్రెసిడెంట్ని కూర్చొని మాట్లాడుకోవడం, ఎప్పుడెప్పుడు డివిజన్లో ఉండే సమస్యలు ఏంటి, ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మీరు కూర్చోలేకపోతే వాళ్ళు బూత్ వాళ్ళు కూడా డివిజన్ ప్రెసిడెంట్ కూడా వాళ్ళు కూడా గౌరవించాలన్నప్పుడు అందరూ కూడా ఈక్వలైజ్గా మనం పనిచేసుకుంటేనే ఆ డివిజన్లో కూడా అన్ని పనులు జరుగుతాయి. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం, సచివాలయం వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా శానిటేషన్ పనులు జరుగుతున్నాయి. ఏ పని జరిగినా కూడా కొన్ని డివిజన్స్ వాళ్ళు అయితే ఫోటోలు పెడుతున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు. పెన్షన్స్ 1వ తారీఖు రాగానే కొన్ని డివిజన్స్ వాళ్ళు పోతున్నారు. పెన్షన్స్ కూడా మన వాళ్ళే అధికారులతో పట్టుకొని ఇస్తున్నారు. కానీ కొన్ని డివిజన్స్లో ఇంకా ఏదో పట్టినట్టు ఉంటారు. అవి పద్ధతులు కూడా మార్చుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నేను 3 సార్లు చూస్తాను, 4 సార్లు చూస్తాను. అంటే ఓపిక చాలా పేషెన్స్ ఉండే వ్యక్తిని దాని పద్ధతిగానే 4 సార్లు చూసుకొని 3 సార్లు చూసుకొని మీరు చేయలేనప్పుడు ఆల్టర్నేట్ ఎవరో మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇంకా 1 సంవత్సరం అయ్యింది. దాన్ని మనం స్ట్రీమ్లైన్ చేసుకొని కరెక్ట్ చేసుకోలేకపోతే మన పార్టీ విధానాలలో అక్కడ ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తాయి. ఈరోజు ఉండేది డివిజన్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా బూత్ ప్రెసిడెంట్ని కలుపుకొని పోవాలి. బూత్ ప్రెసిడెంట్ కేఎస్ఎస్ వాళ్ళని ఒక్కో డివిజన్కి దగ్గర 50 మందికి 100 మందిని తయారు చేశాం. 100 మంది కార్యకర్తలు మా దగ్గర ఉన్నారు. ఎవరైతే మన ఎలక్షన్లు చేశారో బూత్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా పెట్టాము. వాళ్ళని చేసుకోవాలి. ఈరోజు పార్టీ ఒక విధానంతో ఒక మీటింగ్ పెట్టాము. ఇవాళ మీటింగ్ పెట్టినప్పుడు డివిజన్ ప్రెసిడెంట్ నా బూత్ వాళ్ళు వచ్చారని చెప్పేసి కనీసం ఒక మోటార్ సైకిల్ మీద వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఎఫెక్షన్ వేరే ఉంటుంది, ఆ పద్ధతులు వేరేగా ఉంటుంది. మన అధ్యక్షులు పిలిచి అక్కడ రావాలి అనే ఫీలింగ్ వాళ్ళలో ఉంటుంది. అదేవిధంగా బూత్లో కేఎస్ఎస్ వాళ్ళని కూడా వాళ్ళందరికీ ఫోన్లు చేసుకొని ఇలా పిలిచారబ్బా ఇక్కడ దాకా పోయేద్దాము, ఒక అరగంట సేపు మన వాళ్ళని కలుసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి అందరూ కూడా పిలుచుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చారు అంటే ఎంత నిడుదల ఉంటుందో మీ అందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎవరైతే డివిజన్ ప్రెసిడెంట్లు ఉన్నారో దీన్ని సీరియస్గా తీసుకోండి, బూత్ ప్రెసిడెంట్ సీరియస్గా తీసుకోండి. ఈరోజు వాళ్ళకు కూడా కో-కన్వీనర్లు కూడా పెట్టాము, ఆల్టర్నేటివ్లు కూడా పెట్టున్నాము. మీరు ఎవరైనా కూడా సరిగ్గా మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు చెప్తే ఆల్టర్నేటివ్గా పెట్టుకొని మనం ముందుకు తీసుకెళ్తాం పార్టీని. ఈరోజు నెలకు 25 రోజులు నేను ఇక్కడే పనిచేస్తూ ఉన్నాం. ఎన్ని పనులున్నా కూడా వదిలేసి అన్నీ కూడా సమస్యలు కూడా పొద్దున్నీ సాయంత్రం ఎంతమంది వస్తున్నా కలుస్తున్నాం, పార్టీ కార్యక్రమాలు పనిచేస్తున్నాం. ఏదైనా కూడా కొంతమందికి పనిచేసే విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం నియోజకవర్గాలు. అదే పట్టుదలతో మనం కూడా ఇక్కడ కేడర్ని కనెక్ట్ చేసుకోలేకపోతే మళ్ళీ ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తాయి.
ఒక యూనిటీగా పనిచేసుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఎవరికి లేదు, లేకపోతే పెత్తనాలు ఎవరికి లేవు. అందరూ ఒక కుటుంబ సభ్యుల మాదిరి మనం పనిచేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి క్లస్టర్లు కూడా పెట్టాం. 5 డివిజన్లకి ఒక క్లస్టర్ని పెట్టాం. క్లస్టర్ కూడా కూర్చొని డివిజన్ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నారు, బూత్ వాళ్ళు ఏం చేస్తున్నారు, నెలకు ఒకసారి కూర్చోమని చెప్పి కూడా వాళ్ళకు కూడా చెప్పాము. ఒక నలుగురు ఈరోజు మార్చుకొని కొత్త వాళ్ళని తీసుకున్నాం. మళ్ళా పాత వాళ్ళు కూడా పాత పద్ధతిలో కూడా నేను చెప్పాను. వాళ్ళు కూడా కూర్చొని మీరు మాట్లాడుకునేటప్పుడు మీ గౌరవం మీకు అదేవిధంగా వేరే వాళ్ళని పెట్టే పరిస్థితులు వస్తాయి. ఈరోజు ఎవరికి ఎవరు కాదు. నేను ఇన్ఛార్జ్గా ఉన్నాం, ఒక ఎమ్మెల్యేగా ఉన్నాం. నేను ఇన్ఛార్జ్గా నేను సరిగ్గా లేదు అన్నానంటే ఆటోమేటిక్గా పార్టీకి వాళ్ళు పెట్టే పరిస్థితులు కూడా వస్తాయి. పార్టీ ఒకరిగా అందరూ కూడా కలిసి పనిచేస్తేనే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. కాబట్టి దీంతో మొహమాటాలు పడాల్సిన అవసరం లేదు, మొహమాటాలుగా మనం చెప్పాల్సిన కూడా బాధ్యతలు అవసరం లేదు. ఖచ్చితంగా మన విధానాలు ఏదైతే ఉన్నాయో ఆ విధానాలు పాటించాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ప్రతి డివిజన్ కూడా నెలకు ఒకసారి మనం మీటింగ్ పెట్టుకోవాలి. నెలకు 1వ తారీఖు పెన్షన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ బూత్ ప్రెసిడెంట్, డివిజన్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా అందరి దగ్గరికి కలిసి కావాలి. డివిజన్లో ఏదైనా కూడా డ్రైనేజ్ పనులు, రోడ్డు పనులు జరిగేటప్పుడు మనం ప్రజల్లో మనం కనపడాలి. ప్రజల సమస్యలు మనం తెలుసుకోవాలి. ప్రజలు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజలు ఏ విధంగా అక్కడ స్థానికంగా ఏ సమస్యల మీద ఉన్నారు, అవన్నీ కూడా మనం తెలుసుకొని ఎప్పటికప్పుడు మనం చేసినప్పుడు ప్రజలు మీ పక్కన ఉంటారు. ప్రజలకు ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నప్పుడు మనం పోయి తలుపు కొడతామో వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటారు. ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందాం, నాకేముందలే, ఎక్కడ దొరుకుతుంది, ఏ సైట్ అమ్ముకుంటే మన 10 రూపాయలు వస్తుంది, లేకపోతే ఏది మోసం చేసి ఏది ఉద్యోగాలు అనిపిస్తే డబ్బులు వస్తాయి అంటే డబ్బు అనేది ప్రధానం కాదు. మనం చేసే విధానం ప్రజల్లో కరెక్ట్గా చేసుకున్నప్పుడే ప్రజలు మన పక్షాన ఉంటారు, మన పక్కన ఉంటారు. నువ్వు రేపు పోయినప్పుడు డివిజన్ ప్రెసిడెంట్గా ఏమో బాగున్నావంటే నేను పలకరిస్తాను, నేను గౌరవిస్తాను. నువ్వు ఏదో ఎలక్షన్ అప్పుడు పోతే నేను ఎవరు కూడా మద్దతించరు. మీకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కూడా మీ అందరితో నేను తెలియజేస్తున్నాను. ఆ గౌరవం పడినట్టుగా మీరు పనిచేసుకుంటేనే లోకల్గా మీకు విలువ ఉంటుంది, పార్టీకి విలువ ఉంటుంది, అదేవిధంగా అందరికీ విలువ ఉండే పరిస్థితులు వస్తాయి. మీరు పార్టీకి ఒక మీకు పెట్టి మిమ్మల్ని ఇంత ఎక్సర్సైజ్ చేసి మీకు 6 రోజుల నుంచి ఇంత ఎక్సర్సైజ్ చేసి ఇంతమందికి మనం అకామిడేట్ చేసుకోగలిగాము. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మనం అందరూ కూడా అకామిడేట్ చేసుకున్నాం. ఈరోజు పార్టీకి కష్టంగా పడే వాళ్ళని చూసి, పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళని చూసి ఈరోజు అందరూ కమిటీ వేసుకోగలిగాము. వేసుకున్నప్పుడు మీరు కూడా ఒక బాధ్యతగా పనిచేసుకోకుండా నెగ్లిజెన్సీగా చేసి కింద వాళ్ళని పట్టించుకోకుండా నేనే ఒక రస్తాన్ని నా కింద మీరంతా పనిచేయాలి, లేకపోతే నేనే డివిజన్ ప్రెసిడెంట్ని, నేనే చెప్పింది వినాలి అనే పరిస్థితులు ఎప్పుడైతే వస్తుందో కింద వాళ్ళకు కూడా బ్యాలెన్స్ చెప్పే అవసరాలు వస్తాయి. కాబట్టి ఎక్కడ ఉన్నాం అనేది కాదు, ఎంతమందిని కలుపుకున్నాం, ఎంతమందితో కలుపుకొని సమస్యలు మనం బాగు చేసామనేది ఈ 2 రూపాయలు గంట చెప్పుకోవడం మీకు అందరూ తెలియజేస్తున్నాం. ఈరోజు కొత్తపట్నం వాళ్ళు కూడా నేను చెప్పాను, వాళ్ళకి అక్కడ డివిజన్ కష్టాలను పెట్టాము. అక్కడ కూడా డివిజన్ గ్రామస్తులు, గ్రామ స్థాయి నాయకులను పెట్టాము, ఒంగోలు మండలం పెట్టాము. కానీ మీటింగ్కి వచ్చినప్పుడు మీరు రాకుండా పనులకి రావాలని చెప్పేసి తిరణాలంటే లేకపోతే దానికి రావడమో లేకపోతే భోజనాలంటే రావడమో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. నేను సీరియస్గా చెప్తున్నా, ఎవరైతే కష్టం ఉన్నారో మీరు అనుకోవద్దు, నేను లేకపోతే లేదు అనేది మాత్రం మీరు అనుకోవద్దు, అది కూడా తప్పని చెప్తున్నా. ఈరోజు పార్టీలో ఎంతోమంది 2 సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉన్నారు, పెద్దవాళ్ళు అయ్యారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు, తరం మారుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఈరోజు ఎమ్మెల్యేగా మనం ఉన్నాం, రేపు ఎవరైనా కూడా వస్తారు. ఎవరికి శాస్త్రం కాదు, అది గుర్తుపెట్టుకోండి. బండి ఎక్కడ ఆగదు, ట్రైన్ మాదిరి పోతూ ఉంటుంది. ఏ స్టేషన్ వస్తే ఆ స్టేషన్ ఎక్కుతారు, దిగుతుంటారు, బండి మాత్రం ఆగదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన ఒక్కడమే ఉంటేనే ఈ డివిజన్ బాగుంటుంది. నేనే ఇక్కడ, నేను లేకపోతే అసలు ఈ డివిజన్లో ఓట్లే రావు, నేనే ఇక్కడ శాసనం అనేది మాత్రం ఎవరు అనుకోవద్దు. ఎంత పెద్ద నాయకుడైనా ఈరోజు 50 ఓట్లు వేసే నాయకుడే లేదు సమాజంలో, గుర్తుపెట్టుకోండి. అభివృద్ధి మాత్రమే ఎవరైతే ప్రజల్లో ఉంటాడో, ఎవరైతే మంచి పనులు చేస్తారో, 10 మందికి ఉపయోగపడతారో, ప్రజలు వాళ్ళని హర్షిస్తారు, వాళ్ళ వెనక 10 మంది వస్తారు పిలిచినప్పుడు. అంతేగాని గర్వంగా ఉంటే మాత్రం ఎవరు రారు. ఎదుటోళ్ళు పోయే వాళ్ళని మనం అవలెక్కన తిట్టడం వల్ల దానివల్ల ఉండేది ఏం లేదు. మనం ఏం చేసామో, మనం ఎంత పద్ధతిగా వెళ్ళామో, మనం మాట్లాడే విధానం ఎంత పద్ధతిగా ఉందో అన్నీ ప్రతి ఒక్కరు గమనిస్తుంటారు. మనకు తెలియదు అనేది మాత్రం మీరు ఎవరు అనుకోవద్దని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎవరు కూడా మోనార్కులు ఉండరు, అందరూ కూడా కలిసికట్టుగా మనం పనిచేసుకోవాలి. ఎవరు కూడా నేను లేకపోతే లేదు అనేది మాత్రం మీరు అనుకోవద్దని మరోసారి తెలియజేస్తున్నా.
పనిచేసే వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా అటెండెన్స్ తీసుకుంటున్నాం. 4 సార్లు చూస్తాం, 5 సార్లు చూస్తాం. అటెండెన్స్ లేకపోతే మాత్రం మార్చుకోవాలేస్తాం, వాళ్ళని డెవలప్ చేస్తాం. వాళ్ళు ఎంత స్థాయిలో అనేది కాదు, పార్టీ ఇచ్చే పదవులను బట్టి పెద్దవాళ్ళు అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు పార్టీ ఒక చైర్మన్ చేసుకుంటే వాడు పెద్ద నాయకుడు అవుతాడు. పార్టీ ఒకరిని తీసుకొచ్చి స్టేట్ డైరెక్టర్ చేస్తే అతను పెద్దవాడు అవుతాడు, పైకి వస్తాడు. కింద ఉండేవాడిని చైర్మన్ మనం చేస్తే ఆ చైర్మన్ వచ్చి పైన కూర్చుంటాడు, కింద ఉంటాడు. అతను గౌరవం పార్టీ వల్ల మనం ఇచ్చే పోస్టును బట్టి ఏదైనా ఇచ్చేదాన్ని బట్టే పైకి కిందకి తేడా ఉంటుంది. మనం పని చేయకుండా నేను పైన ఉంటాము, నేనే మాట్లాడుతున్నాను మాత్రం కుదరదని చెప్పి నేను ఖచ్చితంగా మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నా. దీంట్లో మొహమాటాలు లేదు. ప్రజలు ఈరోజు ఒక నమ్మకం మీద మనకు ఓట్లు వేసి గెలిపించారు. 34,000 ఓట్లు వచ్చినాయి అంటే ఒంగోలు చరిత్రలో ఇంతవరకు రాకుండా వచ్చిందంటే ఒక నమ్మకం. ఏదో వీళ్ళు చేస్తారా, మన ఆస్తులు కాపాడుతారా, మనకుండే ఇబ్బందులు కొన్ని తీరుస్తారా అని ప్రజలు ఒక నమ్మకం మీద మనం గెలిపించారు. లేకపోతే మనం అంటే మనం సూర్యులం కాదు, లేకపోతే మనం ఏమి పెద్దవాళ్ళం కాదు. ఎందుకు చేశారంటే ఎదుటోటి గమనిస్తారు, ఎదుటోటి చేసే విధానాలను చూస్తారు, అప్పుడుండే ప్రభుత్వ విధానాలను చూస్తారు. ఆ ప్రభుత్వ విధానాల్లో ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, ఏం చేశారో చూసుకుంటారు. దాన్ని బట్టి ప్రజలంతా కూడా ఒక పక్షాన్ని వచ్చి ఈరోజు ఓట్లేశారు. కాబట్టి ఈరోజు మనం గెలిచాం. ఈరోజు 164 సీట్లు వచ్చినాయంటే పాత విధి విధానాలు లేకే ఈరోజు వచ్చినాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం ఆ తప్పులు మనం చేసే పరిస్థితులు కాదు. మనం కూడా ఇబ్బందులు ఉండే దగ్గర చూసుకోవాలి, మనం జాగ్రత్తగా కష్టపడాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజలకి మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ఒక 2 గంట మనం ప్రజల కోసం మనకి ఇచ్చిన పదవులను కాపాడుకుంటా, పదవులకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటా దాన్ని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం కూడా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం ఎవరైతే బూత్ ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపో ఎల్లుండి లోపల మీకు అందరికీ కూడా వాట్సాప్ మెసేజ్లు కూడా వస్తాయి. మీకు టోటల్గా మీ బూత్లో ఎన్ని హౌసెస్ ఉన్నాయి, యావరేజ్గా తీసుకుంటే 450, 400 ఇల్లు ఉంటాయి ఒక బూత్లో. ఆ బూత్లో రోజుకి 50 ఇల్లు తిరగాలి. అంటే 1 గంట సేపు మా పని. ఆ గంట సేపు ఖచ్చితంగా పొద్దున పూట మీకు కేఎస్ఎస్ ఎవరు వస్తున్నారో అటెండెన్స్ తీసుకోండి, బూత్ అతను ఎవరు ఉంటున్నారో అటెండెన్స్ తీసుకోండి. డివిజన్ ప్రెసిడెంట్ కూడా 4 బూతులు తిరగండి. ప్రతి బూత్లో 259 బూత్లో ఈ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి డివిజన్లో 4 బూతులు ఉంటే 4 బూతుల్లో ఇది స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఎవరు వచ్చారో కూడా అటెండెన్స్ ఏ రోజుకి ఆ రోజు మనకి ఎవరైతే అబ్జర్వర్ వేసామో అటెండెన్స్ తీసుకొని పార్టీ ఆఫీస్కి పంపాల్సిందిగా కోరుతా ఉన్నాం. రెండోది వచ్చేసి మీకు పాంప్లెట్లు ఇస్తాం, మనకి కూడా రెడీ అవుతుంది. ఆ పాంప్లెట్ ఇస్తాం, ఆ పాంప్లెట్ ఇవ్వండి. ఆ ఇంట్లో సమస్యలు ఉంటే ఒక అతనేమో కంప్యూటర్లో ఏదైతే సెల్ ఫోన్లో ఆన్లైన్లో ట్యాగ్ చేసుకుంటాడో, ఇంకొక అతను వచ్చేసి మాన్యువల్గా రాసుకోండి. వాళ్ళ ఇంటికి వెళ్ళాం, మన వెంకట సుబ్బయ్య ఈ ఇంటిని కలిసాం, ఈ డోర్ నెంబర్ ఇది, వీళ్ళు ఏదైనా సమస్య చెప్తే సమస్య రాసుకోండి. అది ఒక మనిషి రాసుకునేటట్టుగా అది సాయంత్రం అవగానే అది కూడా పార్టీకి పంపండి. ఈరోజు 50 ఇళ్ళు తిరిగాం, 50 ఇళ్లలో ఈ సమస్య ఉంది అనేది కూడా ఆ రైటింగ్లో పేపర్ పంపించండి. పార్టీ ఆఫీస్కి ఏమో ఆన్లైన్లో కొట్టగానే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, మన ఆఫీస్కి రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఎన్ని తిరిగాం, ప్రతి బూత్లో ఎట్లా తిరిగాం అనేది కూడా మీరు తెలుసుకొని చేయాలని తెలుసుకొని మీ అందరినీ కోరుతా ఉన్నా. కాబట్టి మనం 50 చేసే పనులు కూడా మనం అందరూ కూడా తెలియపరచాలి. ఈరోజు ఉండే సంవత్సరంలోనే దగ్గర 124 కోట్ల పని మనం ఒంగోలు నియోజకవర్గంలో కూడా చేశాము. ఈరోజు పల్లెటూరులో మొట్టమొదటి కంప్లీట్ చేసుకోగలిగాం. టౌన్లో డ్రైనేజ్ సిస్టమ్ వేస్తూనే ఉన్నాం. 89 కోట్లు పెట్టి ఈరోజు డెవలప్మెంట్ చేశాము. ఈరోజు ఇంకా కూడా మెయిన్ ఇవన్నీ కూడా పెట్టాము. రేపు మన పైప్ లైన్ కూడా అమృతులు కూడా పిలిస్తే మొత్తం ఒంగోలంతా కూడా పైప్ లైన్ మారిస్తే ప్రతిరోజు మంచినీళ్ళు మన కళ నెరవేరడానికి దాన్ని కూడా ఎక్కడ పడుతున్నాం. తప్పకుండా అది కూడా పూర్తయ్యేటట్టుగా దాన్ని కూడా చేస్తున్నాం. నిరంతరము మనకి ఏ రూపాయలు తీసుకుంటామో, ఏ విధంగా డెవలప్ చేద్దామో, ఎక్కడ ఏ ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా ప్రతి ఒక్కటి గమనిస్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. అందరం కలిసికట్టుగా మనం పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ప్రతి క్లస్టర్ కూడా టైము ఎప్పుడు పెట్టుకుంటారనేది మీరు మాట్లాడుకోండి. రేపైతే 5-6 డివిజన్కి
నాకు అక్కడ పెట్టారు. నేను 5-6 డివిజన్స్ రెండింటికి 2 బూతులకి గంట సేపు నేను కూడా అక్కడ ఉంటాను. దానికి ఆ క్లస్టర్ ఆ డివిజన్ వాళ్ళే అక్కడ ఉన్నట్టు మిగతా వాళ్ళు ఎవరు రావాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడ పాత్రలు ఇచ్చారో, ఎక్కడ మీరు అబ్జర్వర్ చేశారో మీరు అక్కడే తిరగండి. అన్ని ప్రాంతాలలో మన తెలుగుదేశం వాళ్ళందరూ కూడా తిరిగేటట్టుగా ఒక పకడ్బందీగా చేయండి. అందరం కలిసి ఒక దగ్గర ఉండేది కాదు. నాయకులంతా ఒక దగ్గర ఉండి వీడియోల కోసం ఫోటోల కోసం మనకు అవసరం లేదు. మనం చేసే ప్రవర్తన బట్టి వీడియోలు టీవీలు వాళ్ళే వేస్తారు. వాళ్ళ కోసం మనం పనిచేయడం కాదు, మన కోసం వాళ్ళు పనిచేసే రీతిలో మనం పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి టీవీలు ఇవన్నీ కాకుండా మనం ఎక్కడ ఉంటామో, మీకు ఎక్కడ మీకు వేసారో 1 అవర్ మాత్రం మనం ఖచ్చితంగా ప్రతి బూత్లో 50 ఇళ్ళు చేయటం, 50 ఇళ్ళు రిపోర్ట్ కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చిందో ఎవరు ఏమడిగారో ఎవరు కూడా పంపించి మన ఆఫీస్కి పంపించండి. దాన్ని కూడా మానిటరింగ్ చేద్దాం. దాన్ని కూడా మనం ఇప్పటికప్పుడు తెలుసుకునేట్టుగా దానికి ముందుకు వెళ్దాం. 259 ఒంగోలు మండలంలోని కొత్తపట్నం మండలంలో కూడా క్లియర్గా చెప్తున్నా. మీరు ఊరకనే మనం పార్టీ కోసం టైం వేస్ట్ చేసుకొని పార్టీ విధానాల కోసం మనం చేయకపోతే మాత్రం బాగుండదు. వాళ్ళు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు కొత్తపట్నం వాళ్ళు. అవి సీరియస్గా తీసుకోండి. గౌరవ హాస్పిటల్కి వెళ్ళాడు. వెంకటరామ వచ్చాడు. వెంకటరామ ఉన్నాడు. కాబట్టి గంగాధర్ చూసుకోవాలి. శ్రీరామ్ ఎక్కడ కూడా ల్యాబ్స్ లేకుండా టౌన్లో కూడా మీ అందరూ కూడా చేయండి. దాని పద్ధతిలో మనకి మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు 400-450 ఇళ్ళు ఉంటాయి ఒక బూత్కి వచ్చి. మనం కరెక్ట్గా రోజుకి 50 తిరిగామంటే 10 రోజుల లోపల ఒక అటు ఇటు మిగిలినా కూడా మిగిలిన 9 రోజుల్లో అయిపోతుంది. ప్రతి బూత్లో తిరిగారు అంటే టౌన్ మొత్తం కలిపి మనకి అన్ని నియోజకవర్గం అంతా 10 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. వాళ్ళు 4 రోజులు ఇచ్చారు, 4 రోజులు కూడా పడలేదు. 50 ఇళ్ళు పొద్దున్నే టీ తాగి ఇంటికాడ బయలుదేరితే ప్రతి ఇంట్లో టచ్ చేసుకుంటా పోతే మనకి 50 ఇళ్ళు మనకు పూర్తవుతాయి. అవి చూసుకోండి, అవన్నీ కూడా చేయండి. కష్టపడదాం. ప్రజల్లో మనకి పెట్టిన నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఖచ్చితంగా ఒంగోలు మార్పు తీసుకుందాం. నేను అనేక పనులు కూడా ఏదైతే చేయాలో అవన్నీ కూడా చేస్తామో కొత్త రకాలుగా పెట్టాలి, కొత్త రకంగా తీసుకురావాలి. ఒంగోలు అనేది పక్క జిల్లాలలో కూడా ఒక ఒంగోలు చూసి రండిరా అనే పరిస్థితి తీసుకురావాలి అనే ఉద్దేశంతో నా వంతుగా నేను కూడా కృషి చేస్తా ఉన్నా. తప్పకుండా కూడా నా మార్పు అనేది తీసుకొస్తాం. మార్పు ప్రకారంగా మనం పనిచేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు వచ్చిన మీకు అందరికీ కూడా ఎవరికి ఏ డివిజన్లో ఎవరెవరు ఉన్నారు, మీకు అబ్జర్వర్ ఎవరు వేశారు అనేది కూడా మీకు అన్ని పేపర్స్గా అన్నీ ఇస్తారు. కాకపోతే టైం షార్టేజ్ అయింది కాబట్టి పాంప్లెట్లు కానీ ఇవన్నీ కూడా 1-2 రోజుల తర్వాత అయినా మీకు అన్నీ కూడా చేర్పిస్తారు. కాబట్టి మీ పేపర్లు ఏదైనా ప్రొఫార్మా కూడా హౌస్ నెంబరు కంప్లైంట్ అన్నీ కూడా ప్రొఫార్మా కూడా తయారు చేశారు. అవి కూడా మీకు ఇస్తారు. రేపు లోపల అయిపోతే రేపు ఇస్తారు, లేకపోతే ఎల్లుండి ఇస్తారు. రేపు మధ్యాహ్నం దాకా రేపు మధ్యాహ్నం లోపు దాకా మంచి టైము. కాబట్టి పొద్దున్నే అందరూ కూడా అన్ని డివిజన్స్లో ఖచ్చితంగా తిరుగుతారని చెప్పేసి ఆశిస్తున్నా. అందరూ కూడా దయచేసి తిరిగి ఖచ్చితంగా ఒక మంచి పేరు 100% మనకు అన్నీ కూడా జరిగిందని చెప్పి మీరు ఈ సందర్భంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. దానికి ఐటీడీపీ వాళ్ళు కూడా మానిటరింగ్ చేస్తారు. మీకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా ఐటీడీపీ మెంబర్స్ కూడా పెట్టాం. ఐటీడీపీ మెంబర్స్ కూడా మీ అందరితో పాటు డివిజన్లో వాళ్ళు కూడా పొద్దున్న తిరుగుతారు. నేనైతే పొద్దున్న 5వ డివిజన్లో 7:30కి 7 గంటల 15 నిమిషాలకి ఇంట్లో బయలుదేరుతా. 7:30కి ఖచ్చితంగా 5వ డివిజన్లో ఉంటా. ఎట్లా లేటుగా వస్తానే ఒక గంట చూద్దామని మాత్రం అనుకోవాలి. ఎందుకంటే పని ఉంది, అంతా అయిపోయింది, టైం ఉంది అంటే మాత్రం నేను ఖచ్చితంగా ఆ టైం ఉంటాను. ఎందుకంటే మనకి ఏదైనా ఇక్కడ ఫోన్ చేస్తా, ఇంకా వస్తామన్నారు, 10 నిమిషాలు ఆగరండి, 10 నిమిషాలు ఆగరండి అంటే వేరే వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడుకుంటాను. అంతేగాని వస్తుందే మనం 11 కంటే 10 కంటే 12కి వస్తాను అనుకోవద్దు. ఖచ్చితంగా 7:30 నిమిషాలకి నేను 5వ డివిజన్లో ఉంటా. ఆ డివిజన్ అధ్యక్షులు కానీ వాళ్ళంతా కూడా ఆర్గనైజ్ చేసుకొని ఎక్కడికి పోవాలి అనేది 5-6 ఒక గంట సేపు ఆ 2 డివిజన్ తిరుగుతాం. రేపు వచ్చే లోపల ఎల్లుండి వచ్చే కొత్తపట్నం జెండవాడి మీటింగ్ ఉంది కాబట్టి కొత్తపట్నం ఒక 3 ఊళ్ళు పెట్టుకున్నాం. ఆ 3 ఊళ్ళు తిరిగి జెండవాడి తీసుకుని వస్తాం. ఎల్లుండి మన టౌన్లో ఏ డివిజన్ అనేది కూడా చెప్తాం. ఏ డివిజన్ అబ్జర్వర్ చేశారో వాళ్ళు దయచేసి మీరు సీరియస్గా తీసుకొని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళండి. డివిజన్ ప్రెసిడెంట్ మళ్ళా కూడా చెప్తున్నా,
డివిజన్ ప్రెసిడెంట్లు బూత్ వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు రియాక్టివ్ ఉంటే చెప్పండి, మార్చేద్దాం. అలవాటు అనేది మనం చేసే నడవడానికి అలవాటు అవుతారు. కొత్తగా ఉండొచ్చు ఫస్ట్లో, సిస్టంలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా నెల రోజులు ఉంటే అలవాటు అవుతారు ఏ పని చేయాలన్నా కూడా. కాబట్టి కేఎస్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళను కూడా కలుపుకొని వెళ్ళాలి, వాళ్ళను కూడా అందరూ తిరిగేటట్టుగా మీరు చేయాలని చెప్పేసి మరోసారి మీ అందరికీ తెలియజేస్తే మీ అందరికీ పేరు నా నమస్కారాలు తెలియజేసి సెలవు. నల్లూరు వెంకట సుబ్బారావు, ఒంగోలు నివాసిని. గీతా ఫిల్లింగ్ స్టేషన్ నూతన వ్యాపార ప్రారంభోత్సవం. ఈ వ్యాపారం కొత్తగా వచ్చాం. మాకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి అవకాశం వచ్చింది. ఈ సంస్థను ప్రారంభించాము. ఇక్కడ కస్టమర్లకి, బంధువులకి, స్నేహితులు అందరి సహకారంతో దీన్ని ఇంతవరకు తీసుకొచ్చాను. ఈ నిర్మాణం కానీ పూర్తి తీసుకుని ప్రారంభోత్సవం దాకా ఇక నుంచి మంచి సేవలు అందించి ప్రజానీకానికి ఈ వ్యాపారంలో ముందడుగు వేయాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. సో ఈరోజు గీతా ఫిల్లింగ్ స్టేషన్ ఇక్కడ మంగమ్మ కాలేజ్ దగ్గర ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు అందరు ఇక్కడికి వచ్చి మీరే క్వాలిటీ చెక్ చేసుకొని అందరూ ఈ సర్వీస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఒంగోలు గ్రామవాసులందరూ, మన ఒంగోలు సిటీ అందరూ తప్పకుండా ఇక్కడికి వచ్చి మీరు మీ వెహికల్స్తో మీరు పెట్రోల్ కొట్టించుకొని మీరు క్వాలిటీ మీరే చెక్ చేసుకొని. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. నేను మీ కంచెల శ్రీకాంత్, ఎమ్మెల్సీ, గవర్నమెంట్ విప్, పొలిటికల్ చైర్మన్, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ. మా నాన్నగారు డాక్టర్ కంచెల రామయ్య గారు, వ్యవస్థాపకులు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ మరియు సీనియర్ పాత్రికేయులు. ఈ నెల 19/6/2025 స్వర్గస్థులైనారు. వారి దశదిన కార్యక్రమం జూలై 5, 2025 ఉదయం 10 గంటలకు కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో జరుగును. కావున మీ అందరికీ తెలియజేయటమైనది. ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం. నేను మీ కంచెల శ్రీకాంత్, గవర్నమెంట్ విప్, ఎమ్మెల్సీ, కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్గా ఉన్నాను. మా నాన్నగారు డాక్టర్ కంచెల రామయ్య గారు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థాపకులు, అలాగే సీనియర్ పాత్రికేయులు. ఈ నెల 19/6/2025న మరణించడం జరిగింది. ఆయన సంస్మరణ సభ మరియు పెద్ద కర్మ కార్యక్రమం జూలై 5, 2025న ఉదయం 10 గంటల నుంచి ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో జరుగును. కావున మిత్రులందరికీ, ఆయన శ్రేయోభిలాషులకి, మా యొక్క కుటుంబ సభ్యుల తరపున మీ అందరికి కూడా తెలియజేయటం జరుగుతుంది. మీ అందరి రాకకు మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం. మీ అందరూ వచ్చి ఆయన ఆత్మకు శాంతి చేకూరేలాగా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఎంతోమంది రాజకీయ ప్రముఖులు, అలాగే మా నాన్నగారితో పాటు పనిచేసినటువంటి ఎంతోమంది పాత్రికేయులు, ఇంకా చాలామంది వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన లేని లోటు మా కుటుంబానికి ఎంత ఉన్నా ఈ సమయంలో మాకు అండగా ఉండి మాకు ధైర్యం చెప్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారు చేసిన మంచి పనులు, అలాగే సమాజంలో చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయో అనే దానికి ఈరోజు ఆయన చనిపోయిన రోజు ఎంతోమంది వచ్చి ఆయనకి ఘన నివాళులు అర్పించటం, అట్లాగే మీ నాన్నగారు మాకు ఈ విధంగా అండగా నిలబడ్డారు, కష్టకాలంలో మాకు సహాయం చేశారు, మాకు ఎన్నో రకాలుగా మాకు తోడుగా ఉన్నారని చెప్పనేసి ఎంతోమంది వచ్చి తెలియజేస్తుంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఆయన ఆత్మ శాంతి చేకూరుతుందని చెప్పనేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా మాకు అండగా ఉన్న వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతానికే కాదు, మా అందరికీ కూడా చాలా తీరని లోటుగా భావిస్తాము. ఎందుకంటే ఆయన యొక్క జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన తనకున్నటువంటి సమాజం పట్ల, సమాజ అభివృద్ధి జరగాలంటే మౌలిక వసతులైనటువంటి విద్య అనేది అవసరం అనేది నా ప్రగాఢ సానుభూతిని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.